హీఈస్ ద ఓన్లీ డూయర్. అసలు చేసేది ఆయన ఒక్కడే, ఇంకెవడు లేడు చేసేవాడు. ఇన్ ద ఇయర్ 2000, a few months before my health crisis erupted, భావ్జీ జోకింగ్లీ said to me. 2000 సంవత్సరంలో రుస్తం చెప్తున్న మాటలు. నా ఆరోగ్యం బాగా చితికిపోక ముందు ఒకసారి తమాషాగా బావూజీ నవ్వుతూ నాతో ఇలా అన్నాడు, ఐ వాంట్ యూ టు రిపీట్ ఏ మంత్ర ఎవ్రీ డే వెన్ యూ సీ మీ. ఏమో రుస్తం, నీకు ఓ పని అప్పు చెబుతున్నాను అన్నాడు. నువ్వు ప్రతిరోజు నన్ను చూసావనుకో, చూడగానే ఒక మంత్రం చెప్పాలి. నువ్వు వినాశకాలి విపరీత బుద్ధి అని అది చెప్తూ ఉండు, నన్ను చూడగానే చెప్తూ ఉండు, ఓకే అన్నాడు. బావూజీ ఆఫెన్ మేడ్ అస్ డూ సచ్ థింగ్స్ విచ్ చెప్పేడ్ సిల్లీ, బట్ బికాజ్ ఇట్ మేడ్ హిమ్ హ్యాపీ ఐ వుడ్ డూ ఇట్. చాలాసార్లు బావూజీ ఇలా చేసేవాడు, ఏంట్రా ఇలా అంటున్నాడని మేము నవ్వుకునే వాళ్ళు అర్థం పర్థం లేకున్నాను. కానీ మనం అలా చేస్తే ఆయన చెప్పింది ఆయన చాలా సంతోషపడేవాడు. మరి ఆయన సంతోషపెట్టాలి కదా అని మేము చేసేవాడు. ఐ రిపీటెడ్ ద సో కాల్ మంత్ర వినాశకాలి విపరీత బుద్ధి ఆఫ్టర్ ఇట్. సో అక్కడి నుంచి ఆయన కలిసినప్పుడల్లా జైబాబా అనకూడదు అన్నానికి బదులు వినాశకాలి విపరీత బుద్ధి అని అనేవాడిని నేను. బావూజీ మేడ్ మీ రిపీట్ ఇట్ సెవరల్ టైమ్స్. ఇంకా చెప్పు, మళ్ళీ అను అలాగ అంటూ ఉండు, నేను మళ్ళీ వద్దు అనేదాకా అనేవాడు. చాలాసేపు నేను అలాగే వినాశకాలే విపరీత బుద్ధి వినాశకాలే విపరీత బుద్ధి అని అలాగా దాన్ని పునరుచ్చరిస్తూ ఉండేవాడిని. అండ్ దెన్ ఆస్క్డ్ మీ, డూ యు నో ద మీనింగ్ ఆఫ్ దిస్? దీని అర్థం ఏమిటో తెలుసా నీకు రుస్తం అని బావూజీ అడిగాడు ఒకసారి. ఐ న్యూ ఇట్స్ మీనింగ్ వేగ్లీ, యాజ్ సమ్ ఆఫ్ మై హిందూ ఫ్రెండ్స్ వుడ్ ఆఫెన్ narrate it. కొద్దిగా నాకు పూర్తిగా తెలియకపోవచ్చు కానీ కొంత తెలుసు దాని అర్థం. ఎందుకని నాకున్న హిందూ మిత్రులు ఉండేవారు, ఇతను పార్సీ రుస్తం పార్సీవాడు ఇతను, కానీ హిందూ మిత్రులు కూడా ఉండేవారు. వాళ్ళు అప్పుడప్పుడు ఈ మాట వాడిదని చెబుతూ ఉండేవారు. ఇట్ ఈజ్ ఎ లైన్ ఫ్రమ్ భగవద్గీత. ఇది భగవద్గీత నుంచి సేకరించబడినటువంటి ఒక పంక్తి. అండ్ ఆఫెన్ when a person due to bad decisions meet his doom, such a phase he used. ఒక వ్యక్తి తీసుకున్న చెడు నిర్ణయాల వలన వాడు వినాశనాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు చెప్తూ ఉంటారు ఈ సందర్భాన్ని. వాడికి అదిగో పాడైపోయే రోజులు వచ్చాయి, ఇలాంటి దుష్ట నిర్ణయం తీసుకున్నాడు వాడు అని చెప్పడం కోసము ఈ వాక్యాన్ని వాడుతూ ఉంటారు. ఐ రిప్లైడ్ టు బావూజీ, I know its meaning vaguely, and I think it means that when a person's mind fails him, and he makes some bad decision, he ends up getting destroyed. అప్పుడు బావూజీకి చెప్పాను నేను ఏదైతే అనుకుంటున్నానో అది ఏమిటది, వాడు మనసు వాడికి సహకరించినప్పుడు వాడు తప్పుడు నిర్ణయాలు తీసుకొని వినాశనాన్ని కొని తెచ్చుకుంటాడు అని దీని అర్థము అని చెప్పాను. బావూజీ సెడ్ టు మీ, ఇట్స్ నాట్ లైక్ దట్. అప్పుడు బావూజీ అన్నాడు, అది కాదు దాని అర్థము. ఇట్స్ ట్రూ మీనింగ్ ఈజ్ వెన్ ద టైమ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఈజ్ అన్ ఇయర్, దెన్ ది మైండ్ ఫీల్స్ యూ. బావూజీ ఏమన్నాడంటే, నీకు నాశనమైపోయే కాలము సమీపించినప్పుడు నీ మనసు నిన్ను మోసము చేస్తుంది అని దాని అర్థం. అంటే నీకు చెడు కాలము దాపురించినప్పుడు నీ మనసు నీకు మోసము చేస్తుంది. బావూజీ ఫాదర్ ఫర్ ఏ లిటిల్ వైల్ అండ్ దెన్ ఆస్క్డ్ మీ. 2 నిమిషాలు ఆగాడు దీనిని జీర్ణం చేసుకోవడానికి నేను. అప్పుడు మళ్ళీ అడిగాడు, డూ యూ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్? నేను ట్రాన్స్లేషన్ చెప్పేశాను కానీ దీని అర్థం నీకు తెలిసిందా అని మళ్ళీ బావూజీ అడిగారు. ఇట్ మీన్స్ దట్ బికాజ్ ద టైమ్ ఆఫ్ యువర్ డిస్ట్రక్షన్ యాజ్ ఆర్డైన్డ్ హ్యాస్ కమ్, something that has to happen to you, something that is inevitable at that time, the situation will so arrange that your mind will fail you. దాని అర్థం ఏమిటంటే, విధి లిఖితము ప్రకారము నీకు ఆ నాశనము తప్పదు, ఆ కష్టము రాక తప్పదు. అప్పుడు ఈ నీ మనసు నీకు సహకరించక ద్రోహము చేస్తుంది. యూ విల్ దెన్ స్టార్ట్ టేకింగ్ బ్యాడ్ డెసిషన్స్. ఆ పరిస్థితి వచ్చేసినప్పుడు నువ్వు ఇంకా మంచి నిర్ణయము తీసుకోలేవు. నువ్వు తలకిందలు తపస్సు చేసినా కూడా
చచ్చినట్టు తప్పుడు నిర్ణయమే తీసుకుంటావు నువ్వు. ఎందుకని ఇక్కడ రాసేసి ఉంది, విచ్ బికమ్స్ నెసెసరీ టు ఫుల్ఫిల్ దట్ విచ్ ఈజ్ ఆర్డైన్డ్ ఫర్ యూ. నీకు ఏది విధిలో నిర్దేశించబడి ఉన్నదో అది తప్పనిసరిగా జరగాలి కాబట్టి అలాంటి నిర్ణయమే నీవు తీసుకోవలసి ఉంటుంది, తప్పదు అది. అంటే నువ్వు అనుకోకపోవడం, అర్రే ఇలా అనేసైనా ఏం ఉండవు, ఖచ్చితంగా ఆ నిర్ణయమే తీసుకుని తీరుతావు. మనకు కథ చెప్తూ ఉంటారు చూడండి, పూర్వం తాసుపం కరిసిన వాళ్ళ చచ్చిపోతూ ఉంటాడు. చీమ అనుకుందట, చిచి ఇదేమిటిది, పాము కుట్టిన వాళ్ళలా చచ్చిపోతున్నారు, అడిలిపోతున్నారు, అదంటే దానికి పూజలు కూడా చేసేస్తున్నారు, నన్ను చూస్తే ఎవడో పట్టించుకోవటం లేదు, అసలు ఇలా అయిపోయింది నా బ్రతుకు, ఇలా కాదు అని అది ఒకనాడు ఘోరమైన తపస్సు చేయాలని నిర్ణయం చేసుకుందట. అది కఠోరమైన తపస్సులో కూర్చుని ఇంకా ఆ ఒక దావానలంలాగా లోపల నుంచి ఒక జ్వాల వెలువడి మొత్తం దైవలోకం అంతా తిరుగుతూ ఉందట. ఏమిటి విషయం అంటే ఎంక్వైరీ చేస్తే శివ ఘోరమైన తపస్సు చేసేస్తుంది అన్నాడు. సో శివుడు ఎంక్వైరీ చేశాడు, ఏమిటి ఎంత ఘోరమైన తపస్సు ఎందుకు చేస్తుందో కనుక్కోమన్నాడు. ఎందుకంటే ఆయన ఒకసారి ప్రత్యక్షం అయిపోయిన తర్వాత ఇచ్చేయాలి కదా దానికి. ఇలాగా దానికి ఉక్రోషంలో ఉందట. పాము చూస్తే అందరూ గౌరవిస్తున్నారు, పూజిస్తున్నారు, నన్ను చూస్తే ఎవడో పట్టించుకోవటం లేదు. కాబట్టి దాని కోరిక ఏమిటనమాట, పాము కరిచిన వెంటనే మనుషులు ఎలా చచ్చిపోతున్నారు, మనం కరిచిన వెంటనే మనిషి చచ్చిపోయి వరం కోరేస్తే మనం అంటే కూడా మనిషి జడిసిపోయి దండం పెట్టేస్తారు అనేటువంటి పరిస్థితిలో గొప్ప ఘోరమైన తపస్సులో ఉంది అని విన్నది. ఇది శివుడు తెలుసుకున్నాడు. సరే వెళ్ళాడు ఆయన. మరి వెళ్ళాలి, ఆన్సర్ చెయ్యాలి కదా మరి తపస్సుకి. వెళ్ళి ఆ చీమ మనసులో ఒక తలంపు క్రియేట్ చేశాడు. అది ఆయన సంకల్పం, అది తిరుగులేదు. అది ఏమడగాలి, పాములాగే నేను కుట్టిన తర్వాత కూడా మనిషి చచ్చిపోవాలి అని కోరాలి. కానీ అది ఏమి కోరింది, నేను కుట్టగానే చచ్చిపోవాలి అని మాత్రమే కోరిందట. సవాష్, గ్రాంటెడ్ అన్న. అందుకని సీమ కుట్టగానే దాన్ని చంపేస్తూ ఉంటాం. అది ఆ సీమ అలా ఎందుకు కోరిందంటే అది ఆ శివుడు ముందు సంకల్పం అలా చేశాడు ఆయన. అలా అడగాలి అది, ఎందుకని కోరక తప్పదు, తను ఇవ్వక తప్పదు. కానీ దానికి ఆయన ఏం చేశాడు, అలాగ కోరేలాగా దానికి విధి లిఖితంలో ఆయన నిర్ణయం చేసేశాడు. అంటే అది అలాంటి తప్పుడు కోరిక కోరవలసిన ఫలితంగా దాని మనసు దానికి సహకరించలేదు. అది అలాగ తప్పుడు నిర్ణయం అలాగే అడిగేసింది. అది నేను కుట్టగానే చచ్చిపోవాలి అని. శవాష్, గ్రాంటెడ్ అనేసి. అది అంటే అది జరగవలసి ఉంది. ఆ చీమ అలాంటి కోరిక కోరాలి, అది చచ్చిపోవాలి. కాబట్టి అటువంటి కోరికనే కోరింది. అది మనం రివర్స్లో వెనక్కి ఆలోచన చేయకూడదు. అది బాబూజీ చెప్పే. ఆ నాశనమును అనుభవపూర్వకముగా పొందవలసినది తిరుగులేనటువంటి విషయం. అది ఎవడు మార్చలేడు. కనుక నీ మనసు నీకెప్పుడూ సహకరించదు. తప్పుడు నిర్ణయమునే తీసుకుని తీరతాము. ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు, ఎప్పుడూ అలాగే తప్పుడు నిర్ణయమే తీసుకుంటాడు. అతను ఎందుకని అలాగ యుద్ధంలో ఓడిపోయి సర్వము కోల్పోయి చనిపోవలసి ఉన్నది. కాబట్టి అలాంటి నిర్ణయమే తీసుకుని తీరాలి. బాబూజీ కంక్లూడెడ్ విత్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. అప్పుడు బాబూజీ ముగింపుగా ఇలా చెప్పాడు, రిపీట్ దిస్ ఎవ్రీ టైమ్ యూ సీ మీ అండ్ ఆల్సో వేర్ ఎవర్ ఐ ఆస్క్ యూ, యూ మస్ట్ డూ ఇట్. బాబూజీ చెప్పాడు మళ్ళీ, నన్ను కలిసినప్పుడల్లా వినాశకాలే విపరీత బుద్ధి అని అంటూ ఉండాలి సుమా. నన్ను కలిసినప్పుడే కాదు, నేను ఒకసారి నలుగురితో సమావేశంలో ఉన్నప్పుడు కూడా నేను నిన్ను ఇలా చెప్పమని అంటూ ఉంటాను. అప్పుడు కూడా నువ్వు చెబుతూ ఉండాలి. బాబూజీ వుడ్ మేక్ మీ రిపీట్ ఇట్ సెవరల్ టైమ్స్ ఎ డే అండ్ ఆఫెన్ బిఫోర్ పిలిగ్రిమ్ అండ్ రెసిడెంట్స్. చాలాసార్లు బాబూజీ మళ్ళీ చెప్పు అనేవాడు. నేను చెప్తూ ఉండేవాడిని. అంతేకాదు ఒక బృందం సందర్శకులు వచ్చినప్పుడు వాళ్ళు ఎదురుగా కూడా దీన్ని చెప్పమంటూ ఉండేవాడు. దిస్ వెంట్ ఆన్ ఫర్ సెవరల్ మంత్స్ అంటిల్ మై హెల్త్ బ్రోక్ డౌన్. ఇది కొన్ని నెలల పాటు గడిచింది. ఎప్పటి వరకు అంటే నా ఆరోగ్యము శిథిలం అయ్యే పరిస్థితి వచ్చే వరకు ఇదిలా కొనసాగుతూనే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటూ ఉండమనేవాడు. యాజ్ మై బాడీ బిగాన్ టు సఫర్ ఫ్రమ్ క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అండ్ వాకింగ్ షార్ట్ డిస్టెన్సెస్ ఆర్ ఈవెన్ టాకింగ్ left me breathless, my mind began
టు ప్యానిక్. చిన్న 4 అడుగులు వేసేటప్పటికీ నిస్త్రాణం వచ్చేసేది. అస్సలు నా శరీరం సహకరించేది కాదు, అడుగులు వెయ్యలేకపోయేవాడిని. 2 మాటలు మాట్లాడేటప్పటికీ శక్తి పూర్తిగా పోయినట్టుగా అనిపిస్తూ ఉండేది. దీంతో నా మనసు కూడా చాలా తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉండేది. ఏమిటి ఇలా అయిపోతుంది నా పరిస్థితి? I could not think clearly, for the fatigue was so intense that I had to stay in bed all the time. అసలు ఆలోచన కూడా సక్రమంగా చేయలేక అలసిపోయేవాడిని. ఇక చివరికి ఏమైంది? మంచం మీదే మంచానికి అతుక్కుపోయి రోజులు గడపవలసిన పరిస్థితి దాపురించింది నాకు. మై మైండ్ ఫెల్ట్ టెరిబ్లీ ఫాగీ అండ్ ఐ కుడ్ నాట్ కాంప్రహెండ్ వాట్ వాజ్ గోయింగ్ ఆన్. అసలు నాకు ఆలోచించే శక్తి కూడా సన్నగిలిపోయింది. ఏమవుతుంది నాకు అర్థం చేసుకోలేని పరిస్థితి వచ్చేసింది. ఇన్ సచ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ ఐ టుక్ సెవరల్ బ్యాడ్ డెసిషన్స్ విచ్ టుక్ మై ఫిజికల్ హెల్త్ ఫర్దర్ డౌన్ హిల్. ఆ పరిస్థితులలో అనేకమైన తప్పుడు నిర్ణయాలు తీసేసుకుని ఇంకా శిథిలం అయిపోయింది నా ఆరోగ్యం. ఉదాహరణకు ఎవరో చెప్తాడు, ఫలానా కషాయం తాగండి మీరు అంటాడు, గబగబా కషాయాలు తెప్పించి తాగేసాడు అనుకోండి, ఇక తిరుగులేనటువంటి దిగజారిపోయిన పరిస్థితికి వెళ్ళిపోతాడు. ఉన్న ఆరోగ్యం కూడా నాశనం అయిపోతుంది. ఎవరో సలహా ఇస్తూ ఉంటారు కదా, ఇది వాడండి ఇది వాడండి ఇది వాడండి అంటే వాడేస్తే అది ఇంకా పనిచేయకుండా అయిపోవచ్చు. లుకింగ్ బ్యాక్ ఐ కెన్ సీ హౌ బాబూజీ వాజ్ ప్రిపేరింగ్ మీ ఫర్ దట్ సో కాల్డ్ డౌన్ హిల్ జర్నీ విచ్ వాజ్ ఆర్డైన్డ్ ఫర్ మీ బై గాడ్. ఇప్పుడు ఈ మంచానికి అతుక్కుపోయిన తర్వాత ఎందుకు బాబూజీ ఇలాగ అర్థం పర్థం లేకుండా వినాశకాలే విపరీత బుద్ధి అని నాతో ఇన్ని నెలలుగా ఎందుకు ఆ మంత్రాన్ని చదివించాడంటే, ఇదిగో ఇలాగ తప్పుడు నిర్ణయాలు నువ్వు తీసుకుంటావు, నీ ఆరోగ్యం శిథిలమైపోద్ది అనే సత్యమును నాకు ఎరిగించడానికి నన్ను సన్నద్ధము చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అండ్ హ్యాస్ ది కెపాసిటీ టు డూ ఇట్. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సామర్థ్యంలో ఇది అవుద్ది ఇది కాదు అని చెప్పడానికి ఎవరికి దమ్ము సరిపోదు. హవెవర్ హీ డస్ నాట్ డూ ఇట్. కానీ అంత శక్తి సంపన్నుడు అయినప్పటికీ కూడా ఆయన అందులో మార్పులు చెయ్యడు భగవంతుడు. బికాజ్ వాట్ ఎవర్ హీ హ్యాస్ ఆర్డైన్డ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్. ఎందుకట ఆ కష్టాలు నీకు ఎందుకు నిర్దేశించాడు అంటే నీ ఆరోగ్యమునకు అవే సరిపోతాయి. అంతే కదా. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళతాం, ఆ పేషెంట్ వాడికి ఏదో కడుపు ఆపరేషన్ ఏదో చేసే డాక్టర్ ఏమంటాడు, వీడికి ఏమి ఇవ్వకండి, వీడికి మజ్జిగ ఇవ్వండి లేదా పాలు ఇవ్వండి, ఓ 10 రోజులు ఇంతే అంటాడు. అలా కాదండి బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి మా ఆయనకి, రేపు నుంచి బిర్యానీ పెట్టేద్దామండి. ఎలాగన్నా మీరు ఒప్పుకోవాలి డాక్టర్ గారు ఆయన రికమెండేషన్ చేయించారు అనుకోండి, ఆయనకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా. ఆయన ఎవడు తెలుసు, ఆయన ఇలా అంటే ఫోన్ తినేయమంటే ఏం అవ్వదు, కానీ వాడికి సూట్ అవ్వదు. ఈ కష్టం ఎందుకు పెడుతున్నాడు, వీడి ఆరోగ్యానికే అది అవసరం అని ఆయనకి సంపూర్ణంగా తెలుసు. కాబట్టి ఏం పర్లేదు చచ్చిపోతారు ఎట్టండి 2 వారం రోజులు అలా ఉండండి మరేం పర్లేదు, పర్లేదు అంటాడు. కావాలంటే డ్రింక్ తాగమనండి, కావాలంటే కాఫీ తాగమనండి, టీ తాగమనండి, అంతేగాని అలా భోజనం జోలికి వెళ్ళకండి నేను చెప్తాను కదా. ఎందుకని తెలుసు ఇతనికి అతను కోరినట్టుగా ఇచ్చేస్తే అతనికి ప్రమాదం జరుగుద్దని. లుకింగ్ బ్యాక్ ఐ కెన్ సీ దాట్ how my physical downhill journey where I had to deal with my inner fears by surrendering to him more and more each day became the medium of gaining spiritual insights, especially into that aspects of how Baba uses his monthly to help us progress spiritually, or one can say towards him. ఇప్పుడు వెనక్కి నెమరు వేసుకుంటున్నాను ఆ బాబూజీ అన్న మాటలు ఇవన్నీ. అప్పుడు నాకు అర్థమైంది ఏంటది, బాబా మన జీవితంలో జరిగే ప్రతి సన్నివేశమును మనలను ఆధ్యాత్మికంగా ముందుకు నెట్టడానికి ఎలా ఉపయోగిస్తూ ఉంటాడు. నేను పడిన కష్టము నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా నాకు దోహదపడింది, అలాగే మండలి వాళ్ళ ద్వారా ఎలాగూ నాకు సాయం చేశాడు బాబా. ఇదంతా ఇప్పుడు అర్థమైంది. I was surprised to read in the Lord Meher how Baba himself had mentioned that in slow dying, which he puts most of his close lovers through, spiritual progress happens, because it is at this time samskaras are wiped out in an intense manner, resulting in insights and subsequent realization. లార్డ్ మెహర్లో ఒక సందర్భంలో బాబా చెప్పిన
ఆ మాటలు నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. నన్ను బాగా ప్రేమించేవాడిని నెమ్మదిగా చితక్కొట్టి వాడిని చంపేస్తాను. స్లో డయ్యింగ్, రోజుకింత వాడిని చంపుతూ ఉంటాను నేను. ఎందుకు ఇంత చేస్తూ ఉంటానంటే వాడి సంస్కారములను వాడిని వదిలించాలంటే ఇది ఒకటే దారి. అలా రోజుకి కొంచెం చితక్కొట్టి వాడి సంస్కారములను తీసేస్తూ ఉంటాను. ఇది చాలా సులభంగా సంస్కారాలు ఖర్చు అయ్యేటువంటి ప్రక్రియ. ఇది నెమ్మదిగా ఆ చంపడం అనేది. ఐ కెన్ నౌ ఆనెస్ట్లీ సే దట్ యాజ్ అన్ప్లెజెంట్ as the downhill journey appears, Baba's words about the slow dying have come to pass in my case. నేను చాలా కష్టపడ్డాను నిజంగా, మీకు అందరికీ రాస్తున్నాను కదా ఆరోగ్యరీత్యా. కానీ ఆ కష్టాలన్నీ పడ్డాక ఇప్పుడు నాకు అనిపిస్తోంది నాకు చాలా ఉపయోగపడింది ఈ కష్టము అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకని నేను చాలా ఓర్పును సహనమును భరించేటువంటి శక్తిని నేను సంపాదించుకున్నాను ఇప్పుడు. ఎందుకని ఈ కష్టాలు పెరగడం వలన. ఎరేచో రుస్తము చెప్పిన మాటలు మనం చదువుకున్నాం పూర్వం. పిల్లలకి ఈ పీటీ అంటారు అంటే డ్రిల్ మాస్టర్ ఉంటాడు. ముందు అడుగు హర్డిల్స్ పెట్టేసి దాటండి రా అంటాడు. ఈ పిల్లలంతా నెమ్మదిగా తంటాలు పడి 2-3 సార్లు పడి దెబ్బలు తగిలించుకొని 10 రోజులు ప్రాక్టీస్ చేసి మొత్తానికి దాటేస్తారు. చాలా సులువుగా మొత్తం వచ్చేసింది అన్నాడు. దాన్ని నేను అడుగున్నర చేస్తాడు. అప్పుడు హర్డిల్ని పెంచుతాడు. ఇప్పుడు పరిగెట్టండి అంటాడు. అలాగూ తన శిక్షణ ఇస్తూ ఉండే కొలది ఇంకా పెద్ద కష్టాన్ని అధిగమించేటువంటి శక్తి వీడికి అలవాటు చేస్తూ ఉంటాడు ఆ మాస్టర్. అది వాడి ధర్మం. అలాగే నేను కూడా ఒక సత్యానుభవము పొందిన గురువు తన శిష్యుడికి ఎలాంటి శిక్షణ ఇస్తాడంటే ఇలా కొన్నాళ్ళు కష్టం పెడతాడు. అది కొన్నాళ్ళకి అమ్మాయి పర్లేదండి అన్నాడు. ఇంకా కొంచెం ఇస్తాడు, దాన్ని దాటుతాడు. ఇంకా కొంచెం ఇస్తాడు, దాన్ని దాటుతాడు. అలాగూ కష్టములను అధిగమించేటువంటి శక్తిని ఇవ్వడం ఆయన యొక్క పనుల్లో అతి ముఖ్యమైనటువంటి భాగము. బాబా అన్నారు, అబ్స్టకిల్స్ ఆర్ మెంట్ టు బి ఓవర్కమ్. ఆటంకాలు ఎందుకు ఎదురవుతాయంటే వాటిల్ని మనం అధిగమిస్తాము అని భగవంతుడు ఆటంకాలు పెడుతూ ఉంటాడు. ఇవి ఈ హర్డిల్ గేమే. ఎందుకంటే ఇన్ని అడ్డుగా వేడేసారంటే ఇట్లా దాటి పరిగెట్టాలండి, అది ఈ గేము అని చెప్పి. ఇట్ వాజ్ ఇన్ January 2012 డ్యూరింగ్ వన్ ఆఫ్ మై కన్వర్సేషన్స్ విత్ మేర్వాన్ జస్సావాలా ఆన్ ద ఫోన్ దట్ ఐ షేర్ ద సోల్ ఎపిసోడ్ విత్ హిమ్. జనవరి 2012 మేర్వాన్ జస్సావాలాతో నాతో ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ వినాశకాలి విపరీత బుద్ధి ఇలా బావుజీ ఇలా చేసేవాడు నాతో అని ఫోన్లో చెప్పాను మేర్వాన్ జస్సావాలా. మేర్వాన్ కమెంటెడ్, యూ హ్యావ్ నెరేటెడ్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ది కోట్, డూ యు నో వాట్ ద హోల్ కోట్ ఈజ్? అప్పుడు మేర్వాన్ జస్సావాలా అన్నాడు, వినాశకాలే విపరీత బుద్ధి అనేది సగం స్టేట్మెంటే, అది ఇంకా కొనసాగింపు ఉంది దానికి, తెలుసా నీకు అని అడిగాడు మేర్వాన్ జస్సావాలా. మేర్వాన్ దెన్ ప్రొసీడెడ్ టు సే, on the battlefield of Kurukshetra, when Arjuna refused to fight his kith and kin on the opposite side, Krishna had to reveal to him the spiritual truths which we now know as the Bhagavad Gita. కురుక్షేత్రంలో చెయ్యి యుద్ధం అన్నాడు కృష్ణుడు. అర్జునుడు చూస్తే ఎవరున్నారు, పెదనాన్న పిల్లలు, తాతలు, వీళ్ళందరూ కనబడ్డారు అక్కడ. అమ్మో బావా, నేను నా వల్ల కాదయ్యా, వాళ్ళతో ఎలా యుద్ధం చేస్తాను, వాళ్ళని ఎలా చంపుతాను, నా వల్ల కాదు అన్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడు ఎరగినటువంటి పరమ సత్యాలను ఎరిగించాడు. నువ్వెవడు చంపేది, వాడేవాడు చచ్చేది, అంతా చేసేది నేనే. నేను తలుచుకుంటే వాళ్ళని ఎవడో చంపేసాను నేను, నువ్వు కాదు ఇంకోడు కుక్కో నక్కో చంపవలసిందే వాళ్ళని, అయిపోయింది వాళ్ళ టైం కదా, కావాలంటే చూడు అన్నాడు. చూస్తే వాళ్ళందరూ చచ్చిపోయిన సీన్లు కనపడ్డాయి అతనికి. నువ్వు చేసేది ఏమీ లేదు, ఊరికే నా మాటను నువ్వు గౌరవించడం తప్ప నువ్వేమీ ఒరగబెట్టేది లేదు, చేసేదంతా నేనే. అది మొత్తం భగవద్గీత సారం, దాన్నే భగవద్గీత అని అంటూ ఉంటాం. ఈయన వన్ ఆఫ్ ది లైన్స్ కృష్ణ టెల్స్ అర్జున్. అలా భగవద్గీతలో చెబుతూ ఒక లైను ఇలా ఉంది, వినాశకాలే విపరీత బుద్ధి తో బుద్ధి మే అర్జున్. అక్కడ చెప్పిన మాట అదేటది. అంటే ఇంగ్లీష్లో, డూ యు నో వాట్ ఇట్ మీన్స్? దీని అర్థం నీకు తెలుసా? ఇట్ మీన్స్ దట్ వెన్ ద టైమ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఈజ్ నియర్ ద మైండ్ విల్ ఫెయిల్ యూ.
నీకు వినాశకాలం వచ్చినప్పుడు నీ మనసు నిన్ను మోసం చేస్తుంది. ఈవెన్ దట్ మైండ్ ఈజ్ మీ అర్జున్. నీ మనసు కూడా నేనే సుమా అర్జున, అది గుర్తుపెట్టుకో అని కృష్ణుడు చెప్పాడు. ఆ మాట కూడా మనం దీన్ని కలిపి చెప్పుకోవాలి. మేర్వాన్ దెన్ ప్రొసీడెడ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ ఈజ్ ద లాస్ట్ వన్. నువ్వు వినాశకాలి విపరీత బుద్ధి ఒకటే చెబుతున్నావు, అసలు దానిలో ముఖ్యమైన భాగం నేను చెప్పినటువంటి ఆ భాగం ముఖ్యమా. హీ టెల్స్ అర్జున్ దట్ ఈవెన్ ది ఫెయిల్డ్ మైండ్ ఈజ్ హిమ్. నిన్ను మోసం చేసిన ఆ మనసు కూడా నేనేరా అని సత్యాన్ని అర్జునుడికి చెప్పాడు. దెర్ ఈజ్ నథింగ్ బిసైడ్స్ హిమ్. ఆయన తప్ప ఇంకోటి ఏమీ లేదు, అసలు సర్వము ఆయనే. వీ బ్లేమ్ వన్ అనదర్ ఫర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. కానీ ఈ సత్యాన్ని గ్రహించలేక వాడండి అసలు ఇది అంతా చేసిందండి, వాడి వల్లే ఇంత పాడైపోయిందండి అని ఎవడికో ఆపాదిస్తూ ఉంటాం, ఈ చెడునో మంచునో. నాట్ ఓన్లీ నేషన్స్ డూ ఇట్ బట్ ఈవెన్ ఇండివిజువల్స్ డూ ఇట్ ఎట్ ఆల్ ద టైమ్. దేశాలే కాదు, దేశాలు ఏమంటే అదిగో ఆ ఇజ్రాయేల్ వాడేనండి, వాడి వల్లేనండి ఈ ప్రపంచ యుద్ధం అంతా వచ్చేసింది, అగో అమెరికా వాడి వల్లేనండి ఆ సాయిబులందరి మీద యుద్ధం చేసి వీళ్ళందరూ ఉగ్రవాదుల కింద అయిపోతున్నారండి అని ఒక దేశాన్నో ఒక జాతినో మనం వేలెట్టి చూపెడుతూ ఉంటాం. వ్యక్తులు కూడా అంతే. కుటుంబంలో నలుగురు ఉంటే గొడవ వస్తే వీడండి అసలు వీడిదండి తప్ప. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది బాబా కమ్యూనిటీ ఆల్సో. బాబా పరివారంలో కూడా ఇది జరుగుతూ ఉన్నది. అండ్ మెనీ మెహర్ బాబా సెంటర్స్ ఆర్ ఫేసింగ్ ఎ సెన్స్ ఆఫ్ డిస్కంటెంట్ విత్ ది వే థింగ్స్ ఆర్ గోయింగ్. చాలా బాబా సెంటర్లో నేను చూస్తున్నాను, ఎవరు మేరవాన్ చేసేవాళ్ళ అంటున్న మాటలు బాగులేదండి మన సెంటర్లోనండి, ఇది మాత్రం నాకు నచ్చలేదండి. మనం చాలామంది కామెంట్ చేస్తూ ఉంటాం కదా, అదే చెప్తున్నాడు. అంటే ఏదో ఒక అసంతృప్తి ప్రతివాడి హృదయంలోనూ ఉంటూ ద డిస్కంటెంట్ విచ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఈజ్ ఫేసింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ ఫర్ విచ్ వీ బ్లేమ్ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ విల్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్. బయటవాడిలో తప్పు వెతకడానికి ప్రయత్నము చేసినంతసేపు ఈ అసంతృప్తి నేను విడిచిపెట్టదు. అది పరిష్కారం చెబుతున్నాడు. వాడి కారణం అండి, వీడి కారణం అండి అని నీవు వెతికినంతసేపు ఆ సంతృప్తి ఎప్పటికీ నిన్ను చేరదు. ఇట్ ఈజ్ బాబాస్ రియల్ వర్క్. అసలు బాబా చేసే నిజమైన పని ఇదే, విచ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్. ఆయనే చేసుకుంటున్నాడు ఆయన పని. మ్యాన్ కైండ్ విల్ బికమ్ ఫెడప్ విత్ దిస్ డిస్కంటెంట్. ఈ అసంతృప్తిలో కొట్టుకుని ఒక రోజుకి చేచే ఇది కాదే అసలు విషయం అనేటువంటి పరిస్థితి వస్తుంది ఒక రోజుని. నథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ దెమ్ విల్ గివ్ దెమ్ సొలేస్ ఎనీమోర్. ఇంక వీడిది వాడిది, వీడి తప్పు అనుకుంటున్నాను, ఇది కాదు అసలు వ్యవహారం అనేటువంటి ఆలోచన వాడికి వస్తుంది. దెర్ విల్ బి నో రికోర్స్ బట్ టు టర్న్ టు హిమ్. చివరికి మొహం ఆయనకి తిప్పుతాడు, ఇవన్నీ వదిలేసి వీడితో పట్టు మానేసి ఆయన వైపు మొహం తిప్పుతాడు. ఈచ్ వన్ విల్ బి ఫోర్స్డ్ టు టర్న్ టు హిజ్ నేమ్. తప్పనిసరిగా ప్రతివాడు చివరికి చేయవలసినది ఇదే, ఆయన నామం, ఆయన నామాన్ని ఆశ్రయించవలసినదే. బై మేకింగ్ యూజ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ దట్ హోలీ నేమ్ ఆఫ్ ది లార్డ్, by repeating it continuously through the day, inner solace and peace will be established in your heart. ఆయన పవిత్ర నామాన్ని, అతి శక్తివంతమైన నామాన్ని నిరంతరాయముగా స్మరించడం అభ్యాసము చేస్తే ఎనలేని ఆత్మానందము, తృప్తి వాడు సొంతం అయిపోతుంది. ఇక వాడి తప్పు వీడి తప్పు వెతకడం మానేస్తాడు వాడు. ఈచ్ సోల్ విల్ బి ఫోర్స్డ్ టు డూ ఇట్. ప్రతి ఆత్మ ఈ అసంతృప్తితో విసిగిపోయి చివరికి దీనిని ఆశ్రయించి తీరవలసినదే. దెర్ ఈజ్ నో అదర్ సొల్యూషన్ ఎక్సెప్ట్ దిస్. మేర్వాన్ చేసేవాళ్ళ చెప్తున్నాడు, నాకు తెలిసి ఇంతకు మించి పరిష్కారం లేదు. దట్ ఈజ్ వై బాబా లేడ్ సో మచ్ ఎంఫసిస్ అండ్ రిపీటింగ్ హిజ్ నేమ్. అంచేతే బాబా ఎప్పుడు చెప్తున్నాం, నా నామం చేయబోయా, ఒకే సౌండ్ బా, అది ఒకటి నేర్చుకో. దాన్ని అలాగ బా 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 అనుకుంటే అయిపోయింది. దానికి ఏమో శ్లోకం అక్కర్లేదు, నువ్వేం కంఠస్థం చేయక్కర్లేదు. ఆ ఒక్క సౌండ్ని అలాగా రిపీట్ చేసుకుంటా అయిపోయింది. వెన్ యు ఆర్ రిమెంబరింగ్ హిమ్ కంటిన్యూస్లీ త్రూ ద డే, యూ విల్ న్యాచురల్లీ లివ్ ద లైఫ్ అకార్డింగ్ టు హిజ్ విషెస్.
రోజంతా అనునిత్యము ఆయన నామమే నాలిక మీద దొర్లుతూ ఉందనుకో, తప్పనిసరిగా ఆయన ఇచ్చే ప్రకారం జీవించి తీరతావు నువ్వు. యూ విల్ బిగిన్ టు లివ్ ద లైఫ్ ఆఫ్ లవ్, సర్వీస్, ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ స్పాంటేనియస్లీ. దాని ప్రభావం నీ మీద పడుతుంది. ఆ నామాన్ని అలా ఉచ్చరిస్తూ ఉండగా తప్పనిసరిగా నీవు ప్రేమ, త్యాగము, సేవ, విధేయత, నమ్రత సహజముగానే నీలో నుంచి బయటికి ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా వెన్ యూ రిమెంబర్ హిమ్ కంటిన్యూస్లీ త్రూ ద డే. కానీ నువ్వు చేయవలసిందేంటి? రోజంతా అవిశ్రాంతముగా ఆయన నామమును స్మరిస్తూ ఉండాలి. థింక్ ఓన్లీ ఆఫ్ హిమ్. ఆయన గురించే ఆలోచన చెయ్యాలి. ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్. సర్వమును మరచిపోవాలి. డూ నాట్ వేస్ట్ టైం. చాలా ఏళ్ళు వేస్ట్ చేసేసావు నీ జీవితం. నీ వయసు 70 ఏళ్ళు అనుకో, వెనక్కి ఒకసారి తిరుగు, ఎంత చెత్త కింద వాడేసావు నీ జీవితాన్ని. ఒకసారి శ్యామ్ కేరావాలా చెప్పిన కథల్లో అద్భుతమైన విషయం రాశాడు. ఒక పెద్ద యోగి, మహాపండితుడు, మహాజ్ఞాని. అతన్ని ఎవరో అడిగారు, ఏమని మీ వయసు ఎంత సార్ కరెక్ట్గా నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాడు. లెక్కేసాడు, 7 ఏళ్ళు ఉంటాయి. ఇతను కొంచెం కంగారు పడ్డాడు. 5 చూస్తే 70 ఏళ్ళు పైన కనపడుతున్నాడు మనిషి. ఈ 7 ఏళ్ళు అంటున్నాడు అంటే నెమ్మదిగా అడిగాడు. అయ్యా మరి నాకు సందేహం ఏంటన్నాడు. మీరు చూస్తే పళ్ళు ఊడిపోయినాయి, బాగా తలనేర్చిపోయింది, ఇదంతా వృద్ధుడు అయిపోయారు కదా, మరి 7 ఏళ్ళు ఏమిటన్నాడు. 73 ఏళ్ళు నా గురించి నేను బతికేసాను, అంచేత అది నేను లెక్కేయటం లేదు. గత 7 ఏళ్ళుగా భగవంతుడి వైపు మొహం తిప్పాను నేను, అంచేత ఈ 7 ఏళ్ళే లెక్క వెయ్యాలి, మిగిలిందంతా అశుద్ధం కింద నేను వృధా చేసేసాను, కాబట్టి దాన్ని నా వయసులో లెక్కేయలేదు నాయన. అంచేత వాడు చచ్చిన వాడితో సమానము ఆ జీవితం. ఆ భగవంతుణ్ణి స్మరించడం ప్రారంభించింది లాగా అయితే విలువైన జీవితం, అదే లెక్కేయాలి. మనం మిగిలిందంతా తీసి భగవంతుడికి ఊసు లేకుండా బ్రతికేవాడిని ఒక్కరోజు మొయ్యడము కూడా భూమి గిలగిల్లాడుతుందట. ఈ ఎందుకురా వీడిని నేను మోస్తున్నాను అని తిట్టుకుంటూనే మోస్తుందట వాడిని భూమి కూడా. అంచేత వాళ్ళని ఒకరోజు మోయడం కూడా తిట్టుకుంటూ ఉంటుంది. కనుక భగవంతుడి మీద జారపడి మనం జీవిస్తే భూమి కూడా ఆనందంగా మోస్తుంది. ఇట్ ఈజ్ ప్రెషస్. నీకు ఇచ్చిన జీవితము అతి విలువైన అవకాశం ఇది. నీవు తెలుసుకుంటావని, భగవంతుడిని ప్రేమిస్తావని భగవంతుడు ఈ జీవితం నీకు ఇస్తే అది తప్ప మిగిలినవన్నీ చేసి చాలా గొప్పగా నేను జీవించాను, నేను PhD చేశాను, 10 ఎకరాలు కొన్నాను, 2 ఎకరాల సైట్ ఉంది, ఇలాగ ఈ లెక్క చేసుకుంటున్నావు. కానీ ఇది మాత్రము వృధా చేసుకుంటూ ఉన్నావు. యూటిలైజ్ ఇట్ యూజ్ఫుల్లీ ఇన్ హిజ్ రిమెంబరెన్స్. నీ జీవితానికి విలువ కావాలి అంటే ఆయన జ్ఞాపకములో జీవించు, అప్పుడు విలువ పెరుగుతుంది. బాబా అన్నారు కదా, బాబా ఏమన్నారంటే, నాతో సహవాసము చేసిన క్షణములు మాత్రమే నీ జీవితములో విలువైనవి. సహవాసం అంటే ఆయన నామాన్ని చేయడం, ఆయన పని చేయడం, ఆయన ఫోటో చూడడం, ఆయన ఫిల్మ్ చూడడం, ఆయన సంగీతం వినడం, ఇవన్నీ ఆయనతో సహవాసమే. మిగిలిన జీవితం అంతా 0 అన్నారు బాబా. దాన్ని బట్టి నువ్వు లెక్కేసుకో, నీ జీవితంలో ఎంత 0 అయిపోయింది, ఎంత పనికొచ్చేది ఉందో నువ్వే లెక్కే. ఐ థ్యాంక్ మేర్వాన్ ఫర్ గివింగ్ దిస్ న్యూ రెవల్యూషన్. వెంటనే ఫోన్లో చెప్పానయ్యా, నాకు ఎంత అద్భుతమైన విషయాన్ని నువ్వు ఎరిగించావు నాకు. లుకింగ్ బ్యాక్ ఐ కెన్ నౌ సే with 100% certainty that everything that happened to me was him doing it with the sole purpose of bringing me closer to him, like it is for every soul in creation. నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, నాకు వచ్చిన జబ్బులు, ఈ నొప్పులు, ఇవన్నీ కూడా నా ఆత్మ యొక్క పురోగతి కోసము భగవంతుడు కష్టపడి సృష్టించిన సంఘటనలు. నా ఒక్కడి గురించే కాదు, సృష్టిలో ప్రతి జీవి గురించి అంత కష్టమో పడతాడు. అలాగే ఒక చోట బాలనాటు రాసుకున్నాడు ఆయన కన్వర్సేషన్స్ అనే పుస్తకంలో. ఒక వారం రోజుల పాటు మంచం మీద ఉండిపోయాడు ఆయన, నీరసం, కదలలేదు. ఆ తర్వాత బాబా కనిపించాడు అతనికి. ఏమో ఏంటి ఎలా ఉన్నావు ఏంటి, బాగా నీరసంగా కనపడుతున్నావు, వస్తున్నాను వారం రోజుల నుంచి, ఇలా ఉంది పరిస్థితి, ఏమిటన్నాడు. మంచం మీద ఉండిపోయిన కాలు కింద పెట్టినాక లేదన్నాడు. హిమాలయాల్లో తపస్సులు చేస్తూ ఉంటారని విన్నావా నువ్వు ఎప్పుడైనా అని అడిగారట బాబా.
విన్నాను బాబా అన్నాడు. ఏమిటండి? వారం 5 రోజులు 15 రోజులు అలా గుహలో బంధించుకొని భగవంతుడు నామం స్మరణ చేస్తూ ఉంటారట అన్నాడు. మరి హిమాలయాకి వెళ్ళక్కర్లేకుండానే మంచం మీద అలా కూర్చుని వారం రోజులుండి అవకాశం ఇచ్చాను, నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నాను. పైస ఖర్చు లేకుండా, హిమాలయాకి వెళ్ళక్కర్ లేకుండా, గుహలు వెతుక్కోక్కర్ లేకుండా, మంచం దిక్కకుండా చేసేసాను. నిన్ను హాయిగా అలా కూర్చున్నావు, పడుకున్నావు. మరి నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావో అన్నారు. అందుచేత నేను ఇప్పుడు 100% నిశ్చయముగా చెప్పగలను, ఇదంతా భగవంతుడు నా మంచి కోసము ఏర్పాటు చేసిన పరిస్థితులు ఇవన్నీ కూడా. యాజ్ ఎరిచ్ వుడ్ సే, ఎరిచ్ ఎప్పుడు అంటూ ఉంటాడట, ఇట్స్ ఆల్ బిట్వీన్ యూ అండ్ యువర్ లార్డ్, నథింగ్ ఎల్స్ ఎగ్జిస్ట్, ఓన్లీ యూ అని ఎరిచ్ ఎప్పుడు అంటాడు. 3వ వాడు లేడు, ఉన్నది నువ్వు నీ తండ్రి, తేల్చుకోండి మీ ఇద్దరు. ఇంకెవడు 3వ వాడిని సాటిస్ఫై చేయడానికి ట్రై చెయ్యకు, ఉన్నది నువ్వు నీ తండ్రి, మీ ఇద్దరికి సంబంధించిన వ్యవహారం అదంతా, ఇంకెవడి కోసం ఉపయోగం లేదు. బాబా డాక్టర్ విలియం డాంకిన్స్, మనం వేఫేరర్స్ అని మస్తుల గురించినటువంటి పుస్తకం ఉంది, బాటసారులు, అది రాసిన అతను. బాబా తొలి మండలిలో ఒకడు అతను. పాశ్చాత్యులలో అంత సాన్నిహిత్యం అనుభవించిన వాడు మరొకటి లేడని బాబాయే సర్టిఫై చేసినటువంటి అదృష్టవంతుడు అతను. అతను ఒక పుట్టినరోజుకి స్వయంగా పద్యం రాశారు బాబా. రాసి అతనికి అంకితం. అంటే ఎంత ధన్యుడో చూసుకోండి. అంటే అతని స్థాయి కూడా ఎంత గొప్పదో. లేకపోతే భగవంతుడు పద్యం రాసి మానవుడికి అంకితం ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. అందులో బాబా ఏమి రాశారంటే, మహానందం తాండవిస్తూ ఉందనుకో మన చుట్టూ, నీకు అనవసరం, నాకు అనవసరం, నేను నువ్వే, మనకు అనవసరం. విషాదం టోటల్గా ముంచేసిందనుకో, అయినా నేను నువ్వే, మనకు అనవసరం. సాక్షాత్తు భగవంతుడు పక్కన వచ్చి నిలబడ్డాడనుకో, అయినా మనకు అనవసరం, నేను నువ్వే అని రాశారు బాబా. అతనికి అంకితం ఇచ్చిన. అలాగే వాట్పార్స్ కూడా చెప్తూ ఉంటాడు, ఏకాంతముగా ఒంటరిగా నీవు నీ తండ్రితో ఎలా ప్రవర్తిస్తావు అదే అని చూస్తాడు. సభలో నువ్వు అందరూ తప్పట్లు కొట్టడం కోసం శభాష్ శభాష్ అని మాట్లాడుతూ ఉంటావు, కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభువుతో నీ ఆలోచనల్లో ఆ బాబాని చూస్తూ ఏమనుకుంటావు నువ్వు? ఏం పర్లేదు, ఏదో అంటాడండి, తను పట్టించుకోకలి, వద్దురా ఇలా చెయ్యొద్దురా అని చెప్పాడు, మనం చదివాము పుస్తకంలో, ఏదో అంటాడండి ఆయన, వీడు మాత్రం తప్పు చేస్తూ. అది ఆయన చూసేది. నలుగురిలో సభలో అంతా అద్భుతంగానే ఉంటుంది. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు, ప్రపంచంలో ఎవరికీ తెలియకుండా తనకు బాబాకే మాత్రము తెలుసును అన్నప్పుడు ఎలా ఉంటాడు వాడు? అందుకే మేరా జాతిలో ఒక బోర్డు ఉంటుంది, టాక్ ఓన్లీ దోస్ వర్డ్స్ విచ్ యూ డూ నాట్ హెజిటేట్ టు టాక్ ఇన్ మై ప్రెజెన్స్, థింక్ ఓన్లీ సచ్ థాట్స్ విచ్ యూ డూ నాట్ హెజిటేట్ టు థింక్ ఇన్ మై ప్రెజెన్స్. జ్ఞాపకం ఉందా సార్? ఓన్లీ డూ సచ్ యాక్షన్స్ విచ్ యూ డూ నాట్ హెజిటేట్ టు యాక్ట్ ఇన్ మై ప్రెజెన్స్. నా సాన్నిధ్యములో, నా దర్బారులో, నా ఎదురుగుంట నువ్వు కూర్చొని ఏ మాటలు పలకడానికి నీవు జంకవో, నీ జీవితం అంతా అలాగే మాట. ఎలా ఆలోచించడానికి నీవు జంకవో అలాగ ఆలోచించు నీ జీవితం అంతా. ఏ చేతలు చెయ్యడానికి నీవు సందేహించవో నా సన్నిధ్యంలో, నీ జీవితంలో అవే చర్యలు చేస్తూ అప్పుడు నన్ను నీవు ఆనందింప చెయ్యగలవు అంటే తెలుసు ఆయనకి. థాట్స్ తెలుసు. ఎన్నో అనేక సందర్భాల్లో ఇప్పుడు బాబూజీ కూతురు ఉంది షీల, 8 ఏళ్ల పిల్ల కూర్చుంది ఇలాగా బాబా దగ్గర. మెహర్నాథ్ ఒక పక్క, షీల ఒక పక్క కూర్చున్నారు. బాబా గురుప్రసాద్లో ఉన్నారు, జనం ఉన్నారు అంతా. ఈ పిల్ల అనుకుంటూ అని పశ్చాత్తాపరాధన ఇలా 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 అలా చేసేస్తే నేను చేసిన తప్పులన్నీ పోతాయా అనుకోగానే బాబా ఇలా కొట్టారట, ఇలాగ ఇలా కొట్టారు. ఏంటి ఏంటి చెప్పన్నారు. చెప్పి నా పాదాల దగ్గర కూర్చుని ఇలా నన్ను సందేహించడం కరెక్టేనా అన్నాడు. అంటే ఆయన సన్నిధానంలో ఎవడు ఏమి ఆలోచించినా ఆయనకి ఎలా తెలిసిపోతుందో ఉదాహరణలు అనమాట ఇవన్నీ. మనకి సంశయం లేకుండా, శంక ఆయనకి ఎలా తెలుస్తుంది అనుకోకుండా ఇలాంటివి చిన్న చిన్నవి కొన్ని సంఘటనలు చూపించాడు. సర్వము తెలుసు, నా నుండి నీవు ఏది దాచలేవు.